హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్లో ప్రాపర్టీస్. సో ఈ రోజు మీకు ఒక 3 BHK ఫ్లాట్స్ అయితే చూపిస్తాను అండి. అది కూడా గుడ్ లొకాలిటీ అండి. సో లొకాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ వర్తబుల్ ప్రాపర్టీ అండి. మన హెల్లో ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీస్ పోస్ట్ చేసినా సరే సో కస్టమర్ కన్నా ముందు మనమైతే బాగా వెరిఫై చేసి ప్రాపర్టీ యొక్క వాల్యూ బాగుంటేనే మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్టీ అనేది మాకు నచ్చడమే కదండి, కస్టమర్కి కూడా నచ్చాలి. సో అదే విధంగా మేము ఆ విధంగా అయితే మేము వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్లాట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో గవర్నమెంట్ వాల్యూ కాడి నుంచి మీకు ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి. సో ఫ్లాట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి క్లియర్గా చూడమని చెప్తున్నా. సో ఫ్లాట్ వచ్చేసండి లొకేషన్ మనకి పంజాగుట్ట వస్తుందండి. పంజాగుట్ట సెంట్రల్ మాల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనేది. సో హైవేకి వచ్చేసి మెయిన్కి మనకి 50 మీటర్స్ వస్తుందండి. 50 to 70 మీటర్స్ మాత్రమే వస్తుంది. సో ప్రాపర్టీ అనేది చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ అండి. సో అండ్ గవర్నమెంట్ వాల్యూ కూడా వచ్చేసి మనకి 7,000 ఉందండి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఇది ఒక ప్రాపర్టీ వాల్యూ. ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి అది. సో ఫ్లాట్ అనేది కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గా అయితే రెనోవేట్ చేశారండి. ఒక సింగిల్ రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. సో వాళ్ళు ఒక వాటర్ ఆఫ్ దగ్గరికి మూవ్ అవుతున్నారండి. సో అంతేగాని చెప్పేసి ఫ్లాట్ అనేది కొంచెం గజిబిజిగా ఉండొచ్చు. సో మీరైతే ఫ్లాట్ మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. చూడండి, ఇది వచ్చేసి మీరు ఫస్ట్ ఏదైతే చూసారో ఇది హాల్ అండి. సో 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. 3 వాటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి కామన్ వాష్రూమ్ వస్తుందండి. 2 వాటికి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్క సింగిల్ రూపాయి నేను చెప్పినట్టుగా మీకు ఒక్క సింగిల్ రూపాయి అయితే మీకు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు మ్యాండేటరీగా ఏదన్నా కావాలి అనుకుంటే తప్ప మీకు ఒక సింగిల్ రూపాయి అనేది కూడా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫ్లాట్ వచ్చేసి అని మనకి 1400 SFT అండ్ 1375 SFT అనేది మాత్రం 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. పక్కనే మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగా మీకు 2 ఫ్లాట్స్ పక్కకే వస్తాయండి. ఇవి ఒకటే ఓనర్వి 2 ఫ్లాట్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి వాళ్ళు కంబైన్డ్ అయితే చేసుకున్నారు ఫ్లాట్స్ని. సో మధ్యలో ఒక వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది. సో రైట్ నా ఆల్రెడీ ఓనర్సే ఉన్నారండి. సో కాబట్టి ఫ్లాట్ అనేది నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. నేనైతే డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయితే చేశాను. సో ఫ్లాట్ యొక్క ఓనర్స్తో కూడా మాట్లాడాను. క్లియర్ ప్రాపర్టీ అండి. సో ఆల్రెడీ బ్యాంక్లో అయితే లోన్ ఉందండి ఆల్రెడీ దీనికి. సో ఆల్రెడీ 1 year వరకు ఆల్రెడీ బ్యాంక్లో అయితే లోన్ ఉందండి. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు, లోన్ కూడా వస్తుంది. సో మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అనేది లోన్ అనేది వస్తుందండి. సో ఇది వచ్చేసి డైనింగ్ వస్తుందండి. డైనింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ వస్తుంది. సో అలాగే లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో అది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లాట్ కనెక్ట్ అవుతుందండి. సో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మాత్రం మనకి 2 ఫ్లాట్స్ డివైడ్ అయిపోతాయండి. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుందండి. సో లోపలైతే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్తో కూడా ఉంటుంది. సో ఫ్లాట్ అనేది కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. సో ఎక్కడ కూడా మీరు చెప్పినట్టుగా ఒక సింగిల్ రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వేసుకుంటే జస్ట్ మీరు పెయింటింగ్స్ అనేది వేసుకోవచ్చు. సో ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసండి మీకు చెప్పాను కదా, ఒకటి 1375 SFT ఫ్లాట్ ఒకటి అండి. సెకండ్ వచ్చేసి మనకి 1475 SFT ఒకటి అండి. సో 2 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకి 55 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది ఉంటుంది. సో ఈ 2 ఫ్లాట్స్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటాయండి. సో కార్ పార్కింగ్ ఉంది, అలాగే లిఫ్ట్ ఉంది. సో హైవేకి మీకు ఆల్రెడీ బయట నేను ఆల్రెడీ చూపించాను మీకు ఇందాక. సో మీరు అది కూడా చూడొచ్చు. సో మనకి మెట్రో అనేది కనిపిస్తుంది, మెట్రోలోనే. సో వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఫ్లాట్ అయితే ఇలాంటి వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీడియోలో సెకండ్ ఫ్లాట్ అనేది మీకు చూపిస్తా అండి. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కమర్షియల్స్కి అయితే రెంట్కి ఇస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది అయితే రెసిడెన్షియల్గా కూడా ఉంటున్నారు. సో కమర్షియల్ రెంట్లు వచ్చేసి మనకి 55,000 అయితే రెంట్ వస్తుందండి. సో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అపార్ట్మెంట్ ఒక ఫేసింగ్ వచ్చేసి నార్త్ వస్తుందండి. సో ఫ్లాట్ కూడా నార్త్ వస్తుంది. నేనైతే రీసెంట్గా చూసింది అయితే చాలా రేర్ అండి, రేర్ కేసెస్ అండి. సో ఇలా చూడడం. సో ఎక్కువ సౌత్ కానీ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ వస్తూ ఉంటాయి. బట్ నేనైతే ఫస్ట్ టైం చూసాను నా ఛానల్లో నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఉంది, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఉంది. సో దీంట్లో చాలామంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారు ఇలాంటివి కావాలని చెప్పేసి. సో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక అసలు మిస్ చేసుకోకండి, ఫ్లాట్ అయితే తీసుకోవచ్చండి. సో గవర్నమెంట్ వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పిన కదా 2 CR ఉందండి. ప్రైస్ వచ్చేసి 195 lakhs చెప్తున్నారండి. 1,95 lakhs 2 ఫ్లాట్స్ కలిపి స్లైట్లీ నెగోషియబుల్ అండి ప్రైస్ వచ్చేసి. ఎవరికైనా ఈ ఫ్లాట్ యొక్క ఫైనల్ ప్రైస్ కావాలనుకుంటే కనుక కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి.